పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బుల కోసం స్నేహితుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో వాజిద్ అనే వ్యక్తి పని ముగించుకొని వస్తుండగా మహబూబ్ నగర్ చౌరస్తా రోడ్లోని ఇండియానా బేకరీ వద్ద వాజిద్ను కలిసిన మహమ్మద్ సుల్తాన్ అల్ కసరీ డబ్బులు కావాలని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని వాజిద్ చెప్పడంతో అతనిపై పిడిగుద్దులు గుద్ది చిన్నపాటి పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే బాధితుడు 100 నెంబర్కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అనంతరం తిరిగి పంపించారు. ఈ నెల 26వ తేదీన వాజిద్ సరిగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఓవైసీ ఆసుపత్రికి తరలించగా అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యుడు మృతి చెందినట్టు తెలిపారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అదేవిధంగా రక్త బట్టలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని రికార్డు వెరిఫై చేసినట్లయితే ఇతనికి గతంలో ఇతని పైన 19 కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రాపర్టీ బాడీల అఫెన్స్ సంబంధించి ఇతను 2015లో ఒకసారి పీడీ యాక్ట్ పై పోయి రావడం జరిగింది. ఇప్పుడు కూడా అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరు అది ఇది కాదు, అక్కడ తాగిన అంటే అది గంజా అని చెప్పలేము కానీ ఒక తాగిన పర్సన్స్ అక్కడ కిల్లి దర్గా దగ్గర కొట్లాడుకుంటుంటే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా మేము పట్టుకొని ఒక్కొక్కటిని 15 రోజులు జైలు పంపించడం జరిగింది. గంజాడని చెప్పిన తాగిన మైకంలో ఉన్నారు వాళ్ళు. గంజాడని మనకి ఏం వాళ్ళ దగ్గర దొరకలే కానీ వాళ్ళు తాగిన మైకంలో ఉండి ఎవరైతే అక్కడ డివిజన్ చేసుకుంటుంటే వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నలుగురిని కూడా ఒక్కొక్కరు 15 రోజులు జైలు పంపించడం జరిగింది.